నమస్కారం. ఒకవైపు దండాలు, మరోవైపు అరదండాలు. వందల మంది మనుషులు వెళ్తున్నారు. కార్లు పెడుతున్నాయి, బస్సులు పెడుతున్నాయి, స్కూటర్లు, మోటార్ బైకులు పెడుతున్నాయి, కాలినడకన వెళ్ళే వాళ్ళు పెడుతున్నారు. అది జాతీయ రహదారి అని అన్నారు. ఆ రోడ్డు మీద నిరంతరము అనేక వాహనాలు పెడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఆవిడ ఒక కారు షెడ్ దగ్గర కారు కడిగించుకుంటూ కూర్చున్నారు. ఈలోపుగా అక్కడికి దిగంబరంగా ఉన్నటువంటి అఘోరీమాతను చూడాలని ఆత్రంగా కొంతమంది పరుగున వచ్చేశారు. వచ్చి దర్శించుకొని దూరం నుంచి నమస్కారం చేసి వెళ్ళారా? దగ్గరగా వచ్చి వీడియోలు తీయడం మొదలుపెట్టారు. కొంతమంది మైకులు తీసుకొచ్చి మూతి దగ్గర పెట్టి, మాట్లాడండి అమ్మా, మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి అని విసిగించడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది కాళ్ళ మీద పడి దండాలు పెట్టారు. ఆ రకంగా ఆవిడ్ని చిత్రవధకు గురి చేస్తూ ఉంటే తట్టుకోలేక, మీరు మనుషులు కదా, నేను మనిషినే, నా పని నన్ను చేసుకోనివ్వండి, వెళ్ళిపోండి అని చెప్పింది. వినలేదు. ఇంకా ఎక్కువ మంది జనం పోగయ్యారు. ఆమెని పదే రకరకాల ప్రశ్నలతోటి విసిగించసాగారు. అయినా ఎంతో ఓర్పుగా ఓ దండం పెట్టి, అయ్యా నా పని నన్ను చూసుకొని పోనివ్వండి, మీ దారిని మీరు వెళ్ళండి, మీ పనులు మీరు చూసుకోండి అని అంది. వినలేదు. ఎందుకు వింటారు? కలికాలం మనుషులు కదా, వాళ్ళు సామాన్యంగా వదిలిపెట్టరు. ఎవరైనా ఒక వ్యక్తి విచిత్రంగా కానీ, నార్మల్ పద్ధతికి కొంచెం భిన్నంగా కానీ కనపడితే వెంటనే వాళ్ళకు ఒక వింత, అదేమిటో తెలుసుకోవాలి, కనుక్కోవాలి. ఇంకా జనం పోగయ్యారు. దాంతో వాహనాలు రోడ్డు మీద నిలిపివేయడం, ట్రాఫిక్ జాము, పోలీసులు రంగప్రవేశము, ఇవన్నీ వెంటనే జరిగిపోయాయి. ఫలితంగా ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆవిడలో ఆగ్రహం కలిగి చేతిలో దగ్గరలో ఉన్న ఒక ఇనప కమ్మి తీసుకొని ఒక వ్యక్తి మీద విసిరిందట. ఒక మీడియా వ్యక్తికి అది తగిలి పాపం చేతికో కాలికో గాయాలు అయ్యాయట. ఆయన వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు గౌరీమాత మీద. తక్షణమే పోలీసులు ఆవిడ్ని విచారించారు. ఎందుకు కొట్టావు తల్లి అని. అంటే ఇలా నన్ను హింసిస్తున్నారు, ఏం చేయాలి మరి, కంట్రోల్ చేయలేక వాళ్ళని ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోకపోతే మందలించాల్సి వచ్చింది అని ఆవిడ సమాధానం చెప్పారట. ఇవన్నీ న్యూస్లో విన్నాను నేను రాత్రి. అయితే పోలీసులు దీనికి ఒకటే పరిష్కారం, మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అని చెప్పి ఆవిడ్ని బలవంతంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దాంతో ఆవిడకి ఆగ్రహం వచ్చింది. నా వాహనాన్ని ఇక్కడ కడిగించి తీసుకొని వెళ్ళడానికి వచ్చాను నాయనా అని పదే బతిమలాడి చెప్పినా కూడా పోలీసులు కూడా వినిపించుకోకుండా, మాకు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మీరు తక్షణం వెళ్ళాల్సిందే, మీరు మా వాహనంలో మా పోలీస్ స్టేషన్కి రండి, మీ వాహనాన్ని మేము తీసుకొచ్చి ఇస్తాము అని రకరకాలుగా నచ్చ చెప్పాలని చూశారు. ఆవిడకి ఇంకా ఆగ్రహం ఎక్కువైపోయి ఆమెను ఎవరో ఆ సందర్భంలో ముట్టుకొని, పట్టుకొని, లాగి, తోసి, ఆవిడ చేతిలో ఉన్న త్రిశూలాన్ని లాక్కొని ఇట్లాంటి పనులన్నీ చేయడంతో ఆవిడకి ఆగ్రహం ఎక్కువైపోయింది. వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదు కూడా. అయినా ఇక్కడ పోలీసు వారు సాహసించి ఆవిడ్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నంగా ఆవిడ్ని బలవంతంగా ఒక వ్యాన్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు.
ఆవిడ ఆ వ్యాన్లోంచి దూకేశారు, మళ్ళీ ఎక్కించారు. ఈసారి ఆ వాహనంలో ఉన్న ఒక తాడుతోటి ఉరిపోసుకునే ప్రయత్నం కూడా చేసింది ఆవిడ. దాని నుంచి కూడా ఆవిడని రక్షించి మొత్తం మీద అక్కడి నుంచి ఆవిడ్ని ఇబ్రహీంపట్నం దగ్గరికి తీసుకువెళ్ళి ఆవిడ వాహనాన్ని కూడా అక్కడికి తెప్పించి ఆవిడ వాహనంలో ఆవిడని ఎక్కించి ఇంక నువ్వు వెళ్ళు తల్లి అని సాగనంపారు ఆంధ్ర పోలీసు వారు. ఇది వార్తల ద్వారా మనందరికీ తెలియవచ్చినటువంటి అంశము. అయితే ఈ సందర్భంగా నేను ఏమని అడుగుతున్నానంటే, మనందరం మనుషులం కదా. ఆవిడ్ని అఘోరీమాతగా మీరు గుర్తించలేకపోయినా నష్టమేమీ లేదు. ఆవిడలో మహిమలు ఉన్నాయో లేవో అది కూడా మనకు తెలియవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఆమె దిగంబరిగా ఉండడం మీకు అభ్యంతరమైతే మీరు చూడకండి ఆవిడ వైపు. ఎవరో పిచ్చిదో వెర్రితో పెడుతుంది అనుకొని వదిలేయండి. మీ పనులు మీరు చూసుకోండి, ఆవిడ పని ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ జోలికి ఎందుకు వెళ్తున్నారు అనవసరంగా? ఆవిడ్ని ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు? ఒక వ్యక్తిని మనము సాటి వ్యక్తిలాగా చూడగలిగితే మంచిది. అలా కాకుండా ఒక జంతువులాగో విచిత్రంగా ఏదో గ్రహం నుంచి వచ్చినటువంటి వ్యక్తిలాగో ప్రదర్శిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. అది మనమే చేస్తున్నటువంటి తప్పిదము అంటాను నేను. అందుకని మనందరం సమన్వయం పాటించి ఆవిడ జోలికి వెళ్ళకుండా ఉంటే ఆవిడ కూడా ఎవ్వరి జోలికి రాదు. తను వచ్చిన పనేమిటి? గుళ్ళు గోపురాలు దర్శించుకోవడము, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడడానికి తన వంతు బాధ్యతగా ఒక మనిషిగా ప్రయత్నించడము. అందుకు చేతనైతే సహకరించండి, లేదా ఆమెను అలా విడిచిపెట్టేయండి. ఆమె మౌనంగా తన పూజలు, తన గుళ్ళు, దేవాలయ దర్శనాలు ఇవన్నీ చేసుకొని తన దారిని తను పోతూ ఉంటుంది. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు కుతూహలము, క్యూరియాసిటీ, యాంగ్జైటీ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా తిరుగుతోంది, ఎందుకు ఇలా దిగంబరిగా ఉంది, అసలు ఈవిడికి మహిమలు ఉన్నాయా, ఉంటే మాకు చూపించాలి. ఎందుకండి మీకు ఆ కోరికలు? తప్పు చేస్తున్నది ఎవరో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆమెకి ఈ సెలబ్రిటీ హోదా కల్పించింది ఎవరు? మనుషులు. ఆవిడ్ని ఫేక్ అఘోరి అని నిందించింది ఎవరు? మనుషులు. ఆవిడ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని అంటున్నది ఎవరు? మనుషులే. మీరు గుమిగూడకుండా ఉంటే ఆవిడ మొహం ఎవ్వరు చూడరు. ఆవిడ వచ్చిన పని ఆవిడ చూసుకుని, ఆవిడ చూసుకోవాల్సినవి ఆవిడ చూసుకొని పోతూ ఉంటుంది. మీరందరూ ఎందుకు జామ్ అవుతున్నారు? వేల మంది ఎందుకు ఆవిడ చుట్టూ చేరుతున్నారు? అందుకే ప్రాబ్లం వస్తుంది. మీ వల్ల వస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, ఆవిడ ఒక్కదాని వల్ల కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఒక మనిషిని సాటి మనిషిలా చూసేందుకు ప్రయత్నించండి. మనందరం మానవులం, మనలో మానవత్వం ఉండాలి. సాటి మానవుల్ని మానవుల్లాగా చూడడం మన యొక్క ధర్మము అని అందరము గుర్తుంచుకొని ప్రవర్తించాలి. జై గురుదేవా.